Hi children, today we are learning parts of speech. Parts of speech 8 ఉంటాయి. తెలుగులోనేమో భాషా భాగాలు అంటారు. తెలుగులోనేమో 5 ఉంటాయి, ఇంగ్లీష్లోనేమో 8 ఉంటాయి. ఫస్ట్ ఇంగ్లీష్లా నౌన్, నామవాచకం. నేమ్స్ని నేమింగ్ వర్డ్స్, నేమ్, థింగ్, ఏది, పర్సన్, ప్లేస్, థింగ్, దేని నేమ్స్ అయినా సరే మొత్తం ఎన్ని ఎవ్వరి నేమ్స్ అయినా అది నౌనే. తెలుగులోనైనా ఎవ్రీ నేమ్స్ అయినా అని అది నౌనే. నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే తెలుగులో సర్వనామం, పేర్లకు బదులుగా వాడతారు. ఉపేందర్ ఉన్నానుకో, ఉపేందర్కి ఏం వాడతారు? వెరీ గుడ్. ఇప్పుడు టేబుల్ ఉందనుకో, ఇట్ అని వాడతారు. మళ్ళీ దేని థింగ్ అయితేనేమో ఇట్ ఈస్ అన్ యాపిల్ అంటాం. అట్లా. నెక్స్ట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ విశేషణం, రంగు, రుచి, గుణం. ఇప్పుడు అది ఎట్లుందో, ఇప్పుడు నౌన్ ఎట్లుందో తెలుపుతుంది. డిస్క్రైబింగ్ వర్డ్ ఆఫ్ నౌన్. ఉపేందర్ ఈస్ క్లెవర్ బాయ్ అంటే క్లెవర్ అనేది అడ్జెక్టివ్. ద యాపిల్ ఈస్ వెరీ స్వీట్, స్వీట్ అనేది మళ్ళీ అడ్జెక్టివ్. ఇప్పుడు వర్డ్ అనన్య ఈజ్ గుడ్ గర్ల్, గుడ్ ఈజ్ అడ్జెక్టివ్. కౌశిక ఈజ్ బ్యాడ్ గర్ల్ అన్నది బ్యాడ్ ఈజ్ ద అడ్జెక్టివ్. వర్బ్ క్రియ. ఇప్పుడు అదేం చేస్తా అంటే పనులను తెలుపుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నడుస్తూ ఉంటే వాకింగ్, చదువుతూ ఉంటే రీడింగ్, అట్లా ఏదైనా. ఇప్పుడు డ్రింకింగ్, రైటింగ్, రీడింగ్, యాక్షన్స్ అన్ని. నెక్స్ట్ అడ్వర్బ్, క్రియ విశేషణం. ఈ వర్బ్ ఎట్లా చేస్తుండో అని తెలుపుతుంది. ఉపేందర్ ఈస్ రన్ ఫాస్ట్ అంటే ఫాస్ట్ అనేది అడ్వర్బ్. సడన్లీ, జెంట్లీ, అవన్నీ స్లోలీ. నెక్స్ట్ ప్రిపోజిషన్. అది పొజిషన్ చెప్తుంది. ద డస్టర్ ఈస్ ఆన్ ద టేబుల్, ద బాల్ ఈస్ అండర్ ద బెంచ్, అట్లా. యు ఆర్ సిట్టింగ్ ఆన్ బెంచ్. నెక్స్ట్ కంజంక్షన్, జంక్షన్, మొత్తం జాయింట్ వర్డ్స్. అండ్, బట్, బికాస్, ఆఫ్టర్. ఇప్పుడు మనోజ్ ఈస్ రీడింగ్ అండ్ రైటింగ్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్, ఓన్లీ ఫీలింగ్స్. దీనికి లింగ, వాచనం, విభక్తి ఏముండదు. దీన్ని తెలుగులో అవ్యయం అంటారు. హూ, అలాస్, హీస్ డెడ్. నెక్స్ట్ చిరప్, హుర్రే, ఐ వాన్ ద మ్యాచ్, అట్లా. ఇవన్నీ భాషా భాగాలు. నేర్చుకుంటారు కదా మళ్ళీ. ఓకే.